ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు వ్యక్తులు పారానార్మల్ యాక్టివిటీస్లో చాలా అనుభవం కలిగిన వారు. కానీ ఎవరికి తెలుసు వారి వద్దకు మరొక కొత్త అడ్వెంచర్ రాబోతుందని. వారిద్దరి కథ ఇప్పుడే మొదలవుతోంది. అరే సూర్య, బయట ఎండ కొడుతుంది, ఏం చేస్తున్నావు? బయట ఎండ కొడుతుంది, ఏం చేస్తున్నావు? సర్లే. మొన్న నుంచి ఎవరో కిందటి తిరుగుతున్నారు. వారి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామా? ఎప్పుడన్నా ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. అది మీద పిలుచుకురాపు. సరే. రండి సార్, వెళ్ళి కూర్చోండి. అరేనా వచ్చారా? సరేనా, నేను చూస్తున్నాను, వెళ్ళి కూర్చో. సార్, మీరు మొన్న నుంచి మార్క్స్ బయట ఎందుకు తిరుగుతున్నారో కొంచెం మీరు తెలుసుకోవచ్చా? మా ఊరు. మీ ఊరా? మీ ఊరు పేరు ఏం పేరు? రామాపురం. రామాపురమా? సరే సార్, మీరు వెళ్ళండి, చీకటి అవుతుంది, మేము చూసుకుంటాం. సరే, నేను చూసుకోండి, ఇక నువ్వు వెళ్ళు. సరే. అరే, రామాపురంకి సంబంధించిన ఫైల్ ఆఫీసులోనే మర్చిపోయా. ఇప్పుడు ఎట్లా? చా, ఇవి రామాపురంకి సంబంధించిన ఫైల్సే అనుకుంటా. ఓహో, అరే సూర్య, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఇద్దారా? చెప్పరా, ఎందుకో కాల్ చేసినావు? అరే అదేం లేదురా, ఈ రామాపురం కేసు ఎప్పుడో క్లోజ్ అయింది, కానీ మొన్న వచ్చిన ఆయన మళ్ళీ ఎందుకు ఓపెన్ చేయమని అడిగిండు, నీకు వెన్న తెలుసా? అరే, ఆయన్నే పట్టించుకున్నప్పుడు మనం పట్టించుకొని ఏం చేస్తాం? జస్ట్ స్టిల్ డూడ్. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. సరే బాయ్. సరే బాయ్ రా. అమ్మయ్య, పడుకుందాం. వామ్మో, ఏంది మొత్తం కళ్ళలో ఎవరెవరు వస్తున్నారు? నాకు తెలిసి కేసుని మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటా. ఇప్పుడు ఏం చేద్దాం? ఒకసారి అయితే సూర్య కాల్ చేద్దాం. అరే సూర్య, నేను ఈ కేసు మళ్ళీ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు వస్తావా? లేదురా, నా వల్ల కుదరదు. ఏంది, రావా? సరే బాయ్. ఇప్పుడు ఈ కేసుని ఒక్కనే హ్యాండిల్ చేయాలా? ఇక బట్టలు చదువుకున్నా. వామో, ఏంది ఇక్కడ ఎన్ని గరిమిళ్ళు ఉన్నాయి? సర్లే. ఎందుకు ఎవరు ఉన్నారు? సర్లే. అక్కడ నిజంగానే ఎవరు ఉన్నారు రావు? ఏమైనా పోయి అడుగుదాం.
సార్ మనం ఆఫీస్కి వచ్చి మీరే కదా, మరి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? నాతో నీరా మా ఇంటికి తీసుకెళ్తా. సార్ అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది సార్ అసలుకు? రామాపురం. ఒకానొకప్పుడు రామాపురం అనే గ్రామం ప్రథమ స్థానంలో ఉండేది. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న మనుషులు ఒకరికొకరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహాయం చేసుకుంటూ ఉండేవారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గ్రామం అకస్మాత్తుగా మాయమైంది. ఆ గ్రామం ఎందుకు, ఎప్పుడు, ఎలా మాయమైపోయిందో ఎవ్వరికీ తెలీదు. మరి ఈ కథ ఇలానే కొనసాగుతుందా లేదా, మరి మనం వేచి చూడాల్సిందే. రామాపురం.